ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కువైట్‌కి కొత్తగా రావాలనుకుంటున్నారా ఇళ్లల్లో వర్క్ చేయడానికి? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు కువైట్‌కి ఎలా రావాలి, ఫుల్ ప్రాసెస్ అయితే ఇందులో చెప్తాను. వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత శాలరీ ఎంత ఇస్తారు, ఫస్ట్‌లోనే ఎలాంటి వర్క్స్ చేపిస్తారు, మీరు వచ్చే ముందు మెయిన్ ఏజెంట్‌తో మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం అయితే మీకు చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కువైట్‌కి రావాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ వీసా. ఇక్కడి నుంచి మీకు వీసా అనేది రావాలి. ఆ వీసా రావాలంటే ఫస్ట్ మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. ఒకవేళ డ్రైవర్ వర్క్ కోసం మీరు రావాలనుకుంటే మీ దగ్గర ఇండియా లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ రెండు, పాస్పోర్ట్ అండ్ లైసెన్స్, మీరు ఒకవేళ డ్రైవర్ వర్క్ రావాలనుకుంటే పాస్పోర్టు అండ్ మీ వీసా, ఇది లైసెన్సు, ఈ రెండు కలిపి మీకు ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ కువైట్లో వర్క్ చేస్తున్న వాళ్ళ మీద మీకు బాగా నమ్మకం ఉండి మీకు బాగా తెలిసిన వాళ్ళకి ఆ రెండు కాపీస్ అయితే వాట్సాప్లో షేర్ చేయండి. సో వాళ్ళైతే మీకోసం ఒక వీసా అయితే వెతికి మీకైతే పంపిస్తారనమాట. సో వాళ్ళని మీరు ఏజెంట్లు అనొచ్చు, లేదా మాకు తెలిసిన వాళ్ళు, లేదా మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో మీకు సింపుల్గా ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఏజెంట్ అని చెప్తున్నాను. సో అలా వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు కొంతమంది 1 వీక్ టైం తీసుకుంటారు, కొంతమంది 1 మంత్ లేదా 2 మంత్స్ అలా టైం తీసుకొని మంచి ఇల్లు వెతికి మీకైతే అది వీసా పంపిస్తారు. ఒకవేళ హౌస్ బాయ్గా రావాలనుకుంటే మీకు లైసెన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ మీ పాస్పోర్ట్ ఒకటి అండ్ ఒక మీది ఫుల్ ఫోటో వాళ్ళకు పంపిస్తే చాలు. డ్రైవర్గా రావాలనుకున్నా ఖచ్చితంగా ఫోటో అండ్ పాస్పోర్ట్ అండ్ లైసెన్స్, ఈ 3 అయితే ఉండాలి. లేదా ఓన్లీ హౌస్ బాయ్గా రావాలనుకుంటే ఓన్లీ పాస్పోర్ట్ అండ్ అలాగే మీది ఒక ఫుల్ సైజ్ ఫోటో ఒకటి పంపిస్తే చాలు. ఈ రెండు పంపిస్తే చాలు, మీకైతే వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత మళ్ళీ మీ సైడ్, మీది ఏ ఊరైతే ఆ ఊర్లో ఒక ఏజెంట్ని అయితే మాట్లాడుకోండి. మీరు మిమ్మల్ని అక్కడ ఉన్న వర్క్స్ అన్నీ చేపించి ఇక్కడికి పంపించడానికి ఒక ఏజెంట్ని అయితే మాట్లాడుకోండి. సో ఆ ఏజెంట్ అయితే మీకు ఇక్కడ నుంచి వీసా అండ్ అగ్రిమెంట్ పేపర్ అనేది ఒకటి వస్తుంది. అగ్రిమెంట్ పేపర్ మ్యాక్సిమం మీకు ఇవ్వరు, ఏజెంటే పెట్టుకుంటారనమాట. అది అగ్రిమెంట్ అంటే 2 ఇయర్స్ ఇక్కడ మేము ఒక ఇంట్లో వర్క్ చేస్తున్నాము, ఇక్కడ మీకు ఎవరైతే కువైటీ ఉంటారో, కువైటీ అతను మీ ఓనర్ ఎవరైతే ఉంటారో, నేను పలానా మనిషిని 2 ఇయర్స్ నా దగ్గర వర్క్ చేయించుకోవడానికి నేను ఒక మనిషిని తెచ్చుకుంటున్నాను అని మన ఇండియా ఎంబసీ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ అయితే తీసుకుంటారు. అదే అగ్రిమెంట్ అనమాట. మనం వీళ్ళకి అగ్రిమెంట్ రాసిచ్చినట్లు 2 ఇయర్స్ వీళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఫస్ట్ అది అగ్రిమెంట్ 2 ఇయర్స్ ఉంటుంది. కొంతమంది మంచి వాళ్ళు అయితే సంవత్సరం చేయించుకున్న తర్వాత సార్ ఇలా మేము ఇంటికి వెళ్తాము అంటే పంపిస్తారు. కొంతమంది మ్యాక్సిమం పంపించరు, 100కి 99% పంపించరు. ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటే పంపిస్తారనమాట. సో మీరు అక్కడ ఏజెంట్ని మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ మీకైతే పీసీసీ కానీ లేదంటే మెడికల్ కానీ ఉంటుంది. ఈ రెండు ఫస్ట్ ఉంటుంది. ఒకవేళ మెడికల్ తర్వాత అయినా పీసీసీ చేపిస్తారు, లేదా పీసీసీ అనేది కొంచెం జస్ట్ 1 డేలో అయిపోతుంది కాబట్టి పీసీసీ చేపించిన తర్వాత మెడికల్ అయితే చేపిస్తారు. సో ఈ రెండు అయిపోయిన తర్వాత స్టాంపింగ్కి పంపిస్తారు. మీ పాస్పోర్ట్ అనేది హైదరాబాద్ కానీ లేదంటే ముంబై కానీ వెళ్ళి అక్కడ ఒక స్టాంపు పడి వస్తుందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. మీరే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా పోలీసు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫార్మాలిటీస్ ఏదో పూర్తి చేసుకుంటారు. దానికి ఒక 500 లేదా 1000 వరకు ఖర్చు అవుతుంది. అది మీరే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీకు టికెట్ బుక్ చేసుకొని కువైట్కి వచ్చేయాలి. సో ఇది మీకు ప్రాసెస్. మీకు మెయిన్ ఏమంటే ఇక్కడ ఆల్రెడీ కువైట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకు మీకు వీసా పంపించాలి అంటే మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళు, మీకు బాగా తెలిసిన వాళ్ళకి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళకు ప్లీజ్ ఒక మినిమం ఒక 3 మంత్స్ అయినా టైం ఇవ్వండి. వాళ్ళకి పదే కాల్ చేసి వీసా దొరికిందా లేదా అని టెన్షన్ పెట్టకండి. వాళ్ళకు కొంచెం టైం ఇస్తే వాళ్ళకు పీస్ఫుల్గా వెతుకుతారనమాట. ఏ ఇల్లు బాగుంది అంటే నన్ను నమ్ముకొని నా తరపున ఒక మనిషి వచ్చి ఇక్కడ 2 ఇయర్స్ లేదా 1 ఇయర్ వర్క్ చేసుకుంటాడు. సో అలానే వాళ్ళు ఉద్దేశించుకొని వాళ్ళైతే వెతుకుతారనమాట. మంచి ఇల్లు ఎక్కడుంది, కొంచెం తక్కువ వర్క్ ఉండి మంచి శాలరీ వచ్చి మంచి ఫుడ్ పెట్టి ఇలాంటి ఇల్లు ఎక్కడుంది అని వాళ్ళు వెతుకుతారు. సో వాళ్ళకు మినిమం ఒక 3 మంత్స్ టైం ఇస్తే వాళ్ళైతే వెతుకుతారనమాట. మీరు టైం ఇవ్వకుండా తొందర పెట్టినారంటే ఏదో ఒకట్లే వీడు అర్జెంట్ చేస్తున్నాడు, వీడిని త్వరగా పిలిపించేద్దాము, నాకేమి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ఇల్లు చూసేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది మీరే పడతారు. సో ప్లీజ్ దయచేసి ఏజెంట్స్కి టైం అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇలా వాళ్ళు వెతికి మీకు వీసా పంపించిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, వీసా వచ్చిన తర్వాత మీకు ఎవరైతే వీసా పంపించింటారో వాళ్ళని మీరు జస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే అడగండి.
ఆ క్వశ్చన్స్ విన్న తర్వాత వాళ్ళు చెప్పే ఆన్సర్స్ విని మీకు నచ్చితేనే ఇక్కడికి రండి. వీసా వచ్చినా మీరేం టెన్షన్ పడకండి, ఆ వీసా క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసుకున్నా కూడా ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు కొత్త వీసా పుడుతుంది. అలా లేదు ఇప్పుడు నాకు వీసా వచ్చేసింది, దీన్ని క్యాన్సిల్ చేసుకునేసి ఎలా, నాకు మళ్ళీ వీసా పుట్టదేమో, నేను కువైట్కి వెళ్ళలేనేమో, నాకున్న డ్రీమ్స్ అవన్నీ నేను ఇది చేసుకోలేనేమో, సక్సెస్ చేసుకోలేనేమో అని భయపడకండి. జస్ట్ 2 మంత్స్ ఉంటే మళ్ళీ మీకు కొత్త వీసా పుడుతుంది. సో ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మీకు ఎవరైతే వీసా పంపించింటారో వాళ్ళని అడగండి, నేను ఏ ఇంట్లో వర్క్ చేయడానికి వెళ్తానో ఆ ఇంట్లో దివానియా పని ఉందా లేదా. ఇది మాత్రం కంపల్సరీ అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ దివానియా పని అనేది చాలా విసిగైన పని. సరిగా నిద్ర ఉండదు, సరిగా తిండి ఉండదు, ఏ టైంలో అంటే ఆ టైంలో దివానియా పెట్టుకుంటుంటారు. సో మీకు ఆల్రెడీ ఆ దివానియా వర్క్ అనేది ఎలా ఉంటుందో నేను చాలా వీడియోస్లో చేశాను. సో ఆ వీడియోస్ అన్నిటికీ నేను కింద లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి మీరు. ఆ దివానీలో చాయ్ గవ్వ ఎలా పెట్టాలనే వీడియో కూడా చేశాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు వీలైతే చూడండి, ఒకవేళ ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీరు అదే పనిగా దివానీ వర్క్ కోసమే వస్తే ప్రాబ్లం లేదు, మీకు డే మొత్తం ఖాళీ ఉంటుంది అండ్ నైట్ మొత్తం ఆ దివానీ పని ఉంటుంది. లేదు డ్రైవర్గా వచ్చి ఇంట్లో దివానీ వర్క్ ఉంటే మాత్రం దోల తీరిపోతుంది. డ్రైవర్ వర్క్ చేయాలి, ప్లస్ నైట్ అయితేనే నైట్ ఒక 12-2 వరకు ఈ దివానీ వర్క్ ఉంటుంది. పులుసు ఎండు షాప్ ఉంటుంది కదా, షాపం దోమినట్లు తోముతారు ఆ దివానీ పనిలో. అందుకే నేను ముందుగానే చెప్తున్నా, దివానీ వర్క్ ఉందా లేదా అని కనుక్కోండి. అండ్ సెకండ్ జాగ్రత్త వచ్చేసి, ఆ ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉంటే అన్ని కార్లు కడగాల్సి వస్తుంది. కాబట్టి ఒక మినిమం 3 to 4 కార్స్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఈజీగా కడుక్కోవచ్చు. రోజుకు 2 కార్లు కడుక్కున్నా కూడా మార్నింగ్ టైము 2 కార్లు, లేదా మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈవినింగో లేదా మార్నింగో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు 2 కార్లు కడుక్కున్నా కూడా రోజుకి మీకు కొంచెం సేఫ్గా ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో అయితే 9 కార్లు 10 కార్లు, కొన్ని ఇళ్ళల్లో అయితే 20 కార్లు కూడా ఉంటాయి. ఎంతో ఎందుకు, నేను వర్క్ చేసే ఇంట్లో 9 కార్లు ఉన్నాయి. మొత్తం 9 కార్లు కూడా నేనే కడగాలి. అప్పుడప్పుడు మా బంగాళీ కూడా హెల్ప్ చేస్తాడు, లేదంటే మ్యాక్సిమం నేనే కడుక్కోవాలి. సో అందుకని మీరు ఎన్ని కార్లు ఉన్నాయో కనుక్కోండి. అండ్ థర్డ్ వచ్చేసి, ఇంట్లో ఏవైనా చెట్లు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎన్ని ఉన్నాయి. మ్యాక్సిమం మీరు ఒకవేళ సిటీలో వర్క్ చేయడానికి వచ్చేటట్లయితే మ్యాక్సిమం ఏం చెట్లు ఉండవు, 1-2 చెట్లు, ఏదైనా ఖర్జూరం చెట్లు లేదంటే ఏదైనా డెకరేషన్ చెట్లు పెట్టుకుంటారు, లేదంటే అవి కూడా ఉండవు. సో మీరు చెట్లు ఉన్నాయా లేదా అని కనుక్కోండి. ఒకవేళ ఎక్కువ చెట్లు ఉంటే వాటికి డైలీ నీళ్లు పట్టాలి, వాటి కింద నీళ్లు పట్టడానికి పాదులు తీసింటాం కదా, అవన్నీ క్లీన్ చేయాలి. మళ్ళీ అప్పుడప్పుడు ఆ చెట్టుకు వీళ్ళు ఎరువు అంట మందులు అంట తీస్తుంటారు, అవి వేస్తూ ఉండాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి, వాటిని కట్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఇలా గుబ్బురుగా పెరిగినాయంటే వాటిని కట్ చేయాలన్నమాట కొమ్మలు. సో ఈ వర్క్ కూడా ఉంటుంది, అందుకని చెట్లు ఉన్నాయా లేదా అని కనుక్కోండి. అండ్ 4 వచ్చేసి, నాకు రూము ఎక్కడిస్తారు, వాళ్ళు ఉండే ఇంట్లోనే ఇస్తారా లేదంటే బయట ఇంకొక ఎక్కడైనా వేరే రూమ్ అనేది ఇస్తారా, ఇది కూడా కనుక్కోండి. ఒకవేళ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఇచ్చినా బయట ఇచ్చినా కూడా ఆ రూమ్లో నాతో పాటు ఇంకా ఎంతమంది ఉంటారు. ఒకవేళ మన ఆంధ్ర వాళ్ళే ఉంటే పర్లేదు ఫ్రెండ్స్, ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకొని అన్న తమ్ముడు అని పిలుచుకుంటూ మన కష్ట సుఖాలు వాళ్ళతో చెప్పుకుంటూ వాళ్ళవి మనం వింటూ ఏదో మనం అడ్జస్ట్ చేసుకొని ఒక బ్రదర్స్ లాగానో ఫ్రెండ్స్ లాగానో మనం అడ్జస్ట్ చేసుకొని ఉండిపోతాం. ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళు ఉంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకున్నాడు చూడండి వాడు బెంగాలీ వాడు, నన్ను ఎంత సతాయించాలో అంత సతాయిస్తున్నాడు అనమాట. సో నేను ఇంకా వేరే ఆప్షన్ లేక చేసుకుంటున్నా. కానీ నా రూమ్లో అయితే అతను ఉన్నాడు, అతని రూమ్ సపరేటు నా రూమ్ సపరేటు. కానీ పని దగ్గరికి వచ్చేసేసరికి నేను ఇంత పని చేస్తే వాడు ఇంత పని చేస్తాడనమాట, పని మొత్తం నా మీదే పడుతుంది. సో అందుకని రూమ్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోండి. మ్యాక్సిమం మీరు ఒక్కరే ఉండేడు కంటే వానంత అదృష్టవంతుడు కువైట్లో ఉండారనమాట. నాకు తెలిసినంత వరకు నేను పడిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒకరే ఉంటే చాలా సులువు ఉంటుంది, ఎందుకంటే ఒకరే ఉంటే మీకు పని ఎక్కువ చెప్పరు. అరే ఒక్కడే ఉన్నాడు ఎలా చేస్తారని చెప్పి మ్యాక్సిమం బయట నుంచి పని వాళ్ళని తెప్పించుకొని చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు చేసుకొని తిన్నా తినకపోయినా అది మీకే ఉంటుంది, పక్కన వాళ్ళ మీద డిపెండ్ ఉండదు. అంత ఇంకా ఎక్కువ ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఆ వర్క్ మొత్తం మీరే చేయాలి. కాబట్టి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం అనేది మనకు ఉండదన్నమాట. ఎంత వర్క్ ఉన్నా మీరే చేసుకోవాలి, వర్క్ లేకపోయినా కూడా మీరే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇది ఒకటైతే కనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ శాలరీ మాట్లాడుకోండి. మ్యాక్సిమం ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి 100 దినార్ల నుంచి 120 దినార్ల వరకు అయితే ఇస్తున్నారు. కొంతమంది మంచి వాళ్ళు అయితే 120 ఇస్తున్నారు స్టార్టింగ్లోనే. కొంతమంది అయితే మామూలుగా కువైట్లో ఉన్న రూల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి 100 దినార్లు ఇవ్వాలి. సో 100 దినార్లు అంటే మనకు ఇండియా డబ్బులు ఇప్పుడున్న రేట్తో ఒక 32,000 వరకు అవుతుంది. ఒకవేళ 120 ఇస్తే
35 అలా వస్తుందన్నమాట. సో అది శాలరీ కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్ ఉన్నాయా లేవా, మీరు డ్రైవర్గా రానివ్వండి, ఇంకా ఏ వర్క్ అయినా రానివ్వండి, హాలిడేస్ ఉన్నాయా లేదా అని కనుక్కోండి. ఒకవేళ హాలిడేస్ ఉంటే నెలకు ఎన్ని హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ అంటే మనం బయటికి వెళ్ళడం అనమాట. బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళని కలుసుకోవచ్చు, మీకు ఏమన్నా కావాలంటే తినచ్చు, వైట్ మొత్తం కూడా తిరగచ్చు అనమాట మీరు. సో అవి ఉన్నాయా లేదా కనుక్కోండి. ఒకవేళ మీకు హాలిడేస్ ఉన్నా కూడా 1 మంత్కి ఒక్కటే హాలిడేస్ ఉన్నా కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి నెల హాలిడేకి వెళ్ళకండి. వెళ్తే ఊరికే ఖర్చు తప్ప దాంట్లో వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు. ఊరికే వెళ్ళి వాళ్ళకు వీళ్ళకు ఖర్చు పెడతాం, వేస్ట్ ఖర్చులన్నీ పెడతాం ఫ్రెండ్స్. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఇంట్లో ప్రతి నెల హాలిడేకి వెళ్ళేవాడిని. వేస్ట్ ఖర్చు తప్ప వేరే ఏమి ఉండదు. వెళ్ళినామంటే ఖచ్చితంగా 20 దినాలు అయితే అయిపోతుంది. 20 దినాలు అంటే ఇప్పట్లో మన డబ్బులు సుమారుగా మనకు 5,000 కాటి నుంచి 6,000 వరకు వస్తుంది. జస్ట్ ఒక్క రోజులో అంత డబ్బులు అయిపించేస్తాం అనమాట. ఇక్కడ ఏమి కొనుక్కోవాలన్నా తినాలన్నా కూడా రేట్ ఎక్కువ. అంటే ఇక్కడ డబ్బులు లెక్కేసుకుంటే మనకు తక్కువ అనిపిస్తుంది, అదే డబ్బులు మన ఇండియాతో కన్వర్ట్ చేసుకుంటే చాలా ఎక్కువ. సో అందుకని ప్లీజ్, ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ప్లీజ్ ప్రతి నెల హాలిడేకి అయితే వెళ్ళకండి. వెళ్తే ఊరికే వేస్ట్ ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎలా, మనం ఒక ఇంట్లోకి వర్క్ చేయడానికి కోసం ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకు ఫుడ్ వాళ్ళే ఇస్తారా లేదా మనం వండుకోవాలా, ఎలా వాళ్ళే వండిస్తారా లేదా సరుకులు ఇస్తారా మనమే వండుకోవాలా, ఇది ఒకటి కనుక్కోండి. ఒకవేళ మీరే వండుకునేది అయితే వాళ్ళు పెట్టే ఫుడ్ మ్యాక్సిమం తినలేము ఫ్రెండ్స్. మీరు మాట్లాడుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోండి, సార్ మీరు పెట్టే ఫుడ్ నాకు సరిపోవడం లేదు, నేను తినలేకపోతున్నా, నా ఫుడ్ నేనే వండుకుంటాను, మీరు నాకు సపరేట్గా మనీ అన్నా ఇవ్వండి ఫుడ్కి, లేదంటే నాకు ఇలాంటి సరుకులు ఇవ్వండి నేనే చేసుకుంటాను అని చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు తినే ఫుడ్లో కారం ఉండదు, ఉప్పు ఉండదు, స్వీట్గా ఉంటుంది వీళ్ళ ఫుడ్. సో మ్యాక్సిమం వీళ్ళ ఫుడ్ నన్ను స్కిప్ చేసేసి మీరే వండుకోండి. 1 గంట లేట్ అయినా పర్లేదు, 1 గంట కష్టపడండి ప్లీజ్. మీరే వండుకొని మీరే తినండి. అలానే హోటల్లో కూడా తినదండి, హోటల్లో తినండి. మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏమైనా తినాలనిపిస్తే తినండి. అలాగనే డైలీ హోటల్ ఫుడ్ తినడం కూడా మన బాడీకి మంచిది కాదు. సో ప్లీజ్ మీరే వండుకోండి. ఒకవేళ మీరే వండుకునేటట్లయితే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనకి ఇక్కడ కావాల్సిన మసాలా పొడులు, జస్ట్ కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఇలాంటివి అయితే ఒక్కొక్క కిలో ఒక్కొక్క కిలో తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర మనీ ఉండదు కదా, ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ వరకు మనీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ మనీని ఎలా వాడాలని మీకు తెలియదు. మీరు కొత్తగా వస్తారు కాబట్టి ఇక్కడ డబ్బుకి మీకు డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. తెలీదు అంటే ఇక్కడ డబ్బుకి మన ఇండియా డబ్బు ఎంత వస్తుంది, ఆ సామాన్లు ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి, ఏవి కొనాలి అనేది మీకు వచ్చిన కొత్తల్లోనే తెలియదు. పైగా మీరు వచ్చిన కొత్తల్లోనే వీళ్ళు మిమ్మల్ని బయటికి పంపరు. ఒక 1 మంత్ వరకు బయట పంపాలన్నా మీరు వచ్చే ముందు ఆల్రెడీ ఇంకొక మనిషి ఉంటాడు కాబట్టి మీ ప్లేస్లో వాడి వెనకంటినే పంపిస్తూ ఉంటారు, కానీ మిమ్మల్ని ఒక్కరినే అయితే పంపించరు. పైగా మీరు వచ్చిన తర్వాత ఆ భాష తెలియదు. ఇప్పుడు మీకు కారపొడి కావాలి, దాన్ని ఏమని పిలుస్తారు అరబ్బీలో మీకు తెలియదు కదా. ఇక్కడ చాలామందికి ఇంగ్లీష్ కూడా రాదు. మీకు ఇంగ్లీష్ వచ్చినా కూడా పెద్ద లాభం అనేది ఉండదన్నమాట ఇక్కడ. అంటే మీకు ఇక్కడ అలవాటు అయిపోయిన తర్వాత మీకు మామూలే. సో అందుకని మీరు వచ్చేటప్పుడే కొన్ని ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు, పేస్టు, బ్రష్, ఇలాంటి మసాలా పొడులు, ఇంకా మీకు ఏదైనా స్నాక్స్ కావాలంటే ఇండియా నుంచి అవి కూడా అయితే తెచ్చుకో. సో ఇవి ఫ్రెండ్స్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దివానీ వర్క్ ఉందా లేదా అని కనుక్కోండి, ఎన్ని కార్లు ఉన్నాయి కనుక్కోండి, చెట్లు ఉన్నాయా లేవా అని కనుక్కోండి, జీతం ఎంత కనుక్కోండి, జీతం దగ్గర కరెక్ట్గా మాట్లాడండి. మీకు వచ్చేటప్పుడు 100 దినాలు అంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత 80 ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఓనర్ని అడిగినానంటే లేదు నేను 80 చెప్పినా నీకు మీ ఏజెంట్ ఏం చెప్పుకున్నాడు నాకు సంబంధం లేదంటారు. సో ఖచ్చితంగా జీతం దగ్గర అయితే కరెక్ట్గా నిక్కాసుగా మాట్లాడుకోండి. కావాలంటే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాపించుకోండి, లేదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదన్నా ఫోన్లోనో వీడియో రికార్డ్ చేయడమో లేదా అట్లీస్ట్ వాయిస్ రికార్డ్ చేసుకోవడమో, ఇది ఏదైనా కరెక్ట్ జీతం దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్ ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని హాలిడేస్, ఫుడ్ ఎలా, నేనే వండుకోవాలా లేదా వాళ్ళే పెడతారా, ఇదైతే కనుక్కోండి. సో ఇవన్నీ కనుక్కొని ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీకు 1 మంత్ అయితే మీకు ఎక్కడికి పంపించరు, మీకు ఏం వర్క్ ఉండదు. సో ఈ 1 మంత్లో మీకు ఏం చేస్తారంటే, మీరు ఇండియాలో ఒకవేళ మీరు డ్రైవర్గా ఇక్కడికి వస్తే, మీరు ఇండియాలో ఎంత పెద్ద తోపు డ్రైవర్ అయినా కూడా, ట్రైన్ తోలేవాళ్ళు, ఫ్లైట్ తోలేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినా కూడా కార్ తోలడానికి మీకు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఫస్ట్ మీ సార్ అనేవాళ్ళు మీరు పక్కన కూర్చొని మీరు కారు ఎలా తోలుతారు అనేది చూస్తారనమాట. చూసి పర్లేదు మీరు బాగానే తోలుతారు అనిపిస్తే జస్ట్ ఒక 2 days లేదా 3 days ట్రైనింగ్ ఇస్తారు.
లేదు సరిగ్గా తోలడం లేదు, నేను వీటికి బాగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే 10 days వరకు ట్రైనింగ్ ఇస్తారు. నాకు మా సార్ నేను ఫస్ట్ ఇంట్లో వెళ్ళినప్పుడు 8 days అయితే ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సేమ్ మన పక్కలాగే మనం కార్ తోలి పోలీస్ వాళ్ళకి చూపించాలన్నమాట ఆర్టీఓ ఆఫీస్లో. అది అయిపోయిన తర్వాత మీకు లైసెన్స్ వచ్చేస్తుంది. లైసెన్స్ కూడా అప్పటికప్పుడు ఇచ్చేస్తారు, కార్డు రూపంలో ఒరిజినల్ కార్డే మీకు అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు అక్కడ ఆర్డీఓ దగ్గర ఏదైనా కారు తోలేది తప్పు చేస్తే ఏం భయపడకండి, టెన్షన్ తీసుకోకండి. నేను ఇలా తప్పు చేసేసాను, వాళ్ళు చెప్పినట్లు తోలలేదే, నన్ను ఫెయిల్ చేసేసారే, నాకు లైసెన్స్ ఇయరా, మా సార్ నన్ను అరుస్తాడా, తిడతాడా, కొడతాడా, ఇంటికి పంపించేస్తాడేమో, నేను అప్పులు చేసుకొని ఇక్కడికి వచ్చానే, వెళ్ళిపోతే ఇలా ఏమీ టెన్షన్ పడద్దండి. మీ సార్ ఉంటాడు కదా వెనకంటి, అన్నీ అతనే చూసుకుంటారు. మీరు ఫెయిల్ అయిపోయినా కూడా మీకు ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఆయన ఫైన్ కట్టేసి ఇప్పించేస్తారనమాట. ఇది ఓన్లీ కువైట్లో ఉంది అంటారు, వేరే కంట్రీస్లో లేదు ఈ రూల్ అంటారు, నాకు తెలీదు. నేను ఓన్లీ కువైట్లోనే చేస్తాను కాబట్టి. సో అండ్ అలాగే నేను బహ్రెయిన్ కూడా వెళ్ళాను. బహ్రెయిన్లో అయితే ఇలాంటి రూల్ లేదు. బండి ఎక్కడ తోలేటప్పుడు ఆర్టీఓ ముందర తోలేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పటికప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. అంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయినారని పంపించేస్తారు. మీరు ఏ ఇంట్లోకి అయితే వెళ్ళింటారో ఆ ఇంట్లో వాళ్ళు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, మాకు సంబంధం లేదు, నీకు మళ్ళీ మేము ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు కట్టయితే లైసెన్స్ తెప్పించము, లేదా నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకొని లైసెన్స్ తెప్పించుకోపు, మేము పని ఇస్తామని చెప్పేస్తారు. కానీ కువైట్లో అలా లేదు. మీ సార్ అనేవారు మీ వెనకాలే ఉండి మీరు ఫెయిల్ అయిపోయినా కూడా ఆయన ఫైన్ కట్టేసి మీకు లైసెన్స్ అయితే తెప్పించేస్తారనమాట. మీరు మళ్ళీ నార్మల్గా బండి అయితే తోలుకోవచ్చు. సో 1 month అయితే మీకు ట్రైనింగ్ ఉంటుంది. మీ ప్లేస్లో మీరు వచ్చిన తర్వాత మీ ప్లేస్లో ఇంకొక పర్సన్ అయితే ఉంటారనమాట అక్కడ, అంటే ముందు నుంచి చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళ వెనకంటే వెళ్ళి మీ మేడంని ఎక్కడెక్కడ డ్రాప్ చేయాలి, మీ మేడం డైలీ ఎక్కడికి వెళ్తుంది, మీకు ఎలాంటి పనులు చెప్తుంది అనేది ఇవన్నీ వాళ్ళు చూపిస్తారు మీకు. సో 1 month తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కారు మీ చేతిలోకి వచ్చేస్తుంది, హ్యాపీగా డ్యూటీలు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్స్, ఓన్లీ డ్రైవింగ్ వర్క్ అంటే ఎలా ఉంటుందంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చి ఇవ్వడము, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలని స్కూల్లో వదలడము, మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి స్కూల్లో నుంచి పిలుచుకురావడం. ఇక్కడ ఓన్లీ హాఫ్ డే స్కూల్స్ మాత్రమే ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ ఒక 1 or 2 వరకు ఉంటాయి అంతే. చిన్నపిల్లలకైతే మార్నింగ్ 7 నుంచి 12 వరకే వదిలేస్తారు, పెద్ద పిల్లలు అయితే 2 వరకు పెట్టుకుంటారు అంతే. సో వాళ్ళని డ్రాప్ చేయడము, పికప్ చేసుకోవడము. అండ్ సెకండ్ మళ్ళీ వచ్చేసి మేడం, మీరు ఎక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ మేడం ఏదైనా డ్యూటీకి వెళ్ళాడు అంటే, మేడంకి ఏదైనా ఆఫీస్ ఉంటే మేడంని తోడుకొని పోవాలి. మళ్ళీ ఆమె కాల్ చేసినప్పుడు వెళ్ళి ఆమెను మళ్ళీ ఇంటికి తోడుకోరావాలి. అండ్ మళ్ళీ వచ్చేసి మీ మేడం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా షాపింగ్స్ వెళ్ళాలన్నా, లేదా కొన్ని సరుకులు ఇచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి రాపో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి రాపో, మా అక్క వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి రాపో అని పంపిస్తుంటారు. సో ఇలాంటి వర్క్స్, డ్రైవింగ్ వర్క్స్ అంటే సేమ్ మన పక్క కూడా ఇవే ఉంటాయి కాబట్టి ఇలాంటి డ్రైవింగ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఇంట్లోకి అప్పుడప్పుడు పిలిపించుకొని, ఈ సోఫాలు జరపండి, ఆ మంచాలు జరపండి, ఈ సోఫా ఎత్తుకొని పోయి కింద ఉన్న రూమ్లో పెట్టండి, కింద ఉన్న సోఫా ఎత్తుకొని వచ్చి పైన పెట్టండి, ఇలాంటి వర్క్స్ అయితే చేయించుకుంటారు. ఇలాంటి వర్క్స్ చేయించుకున్నప్పుడు కొన్ని ఇళ్ళల్లో మ్యాక్సిమం 100కి ఒక 40 మెంబర్స్ వరకు మనకు ఎక్స్ట్రా మనీ అయితే ఇస్తారనమాట. మనకు వచ్చే శాలరీ కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారు. అదే వీడొచ్చి ఈ పని చేశాడు కదా, ఏదో 1 దినారో 2 దినార్లు ఇస్తారు. ఆ 1 దినారే 2 దినార్లే. 1 దినార్ అంటే మన ఇండియా డబ్బులు 300. జస్ట్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఉంది కదా ఈ పిల్లోని ఒక చైర్ అనుకోండి, ఎక్కడో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి నేను దీన్ని ఇలా తీసుకొని కింద ఫ్లోర్లో ఉన్న ఒక బెడ్రూమ్లో అయితే దీన్ని వేసేస్తా, తీసుకొని వచ్చి ఇలా పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత అంతే మేడం అయిపోయిందని చెప్తే, మీరు అది ఎత్తుకొచ్చాడంటే కొంచెం యాక్టింగ్ చేయాలన్నమాట. చాలా బరువు ఉంది అమ్మ అబ్బా అని ఇలా చేశారంటే మీ మేడం, అరే పాపం వీడు ఇంత కష్టపడి చేశాడు కదా, 1 దినార్ ఇద్దామని చెప్పి 1 దినార్ అయితే ఇస్తుంది. సో ఆ 1 దినారు మన ఇండియా డబ్బుల్లో 310 రూపీస్ నుంచి 300 లోపల అయితే నడుస్తుంది ఇప్పుడు బ్యాంక్ రేటు, అంత అమౌంట్ వస్తుంది. అదే మన సైడ్ అయితే ఇస్తారా? జస్ట్ ఒక చైర్ని పైనుంచి ఎత్తుకొని వచ్చి కింద పెడితే ఎవరైనా 300 రూపీస్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో అలా ఇక్కడ ఎక్స్ట్రా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సూపర్ మార్కెట్కి పంపించినప్పుడు మీకు ఏదైనా చిన్న కాయిన్స్ రూపంలో మనీ మిగిలితే అది మనకే ఇచ్చేస్తారు అనమాట, వాళ్ళు తీసుకోరు. మీరు తీసుకొని వచ్చి ఇంట్లో పని మనిషికి ఇచ్చేటప్పుడు అయితే ఎక్స్ట్రా మనీ ఇచ్చేయచ్చు. లేదు మేడం కార్లోనే కూర్చొని మిమ్మల్ని పంపించి ఏదైనా పలానా తీసుకోరాపో అంటే అప్పుడు కాయిన్స్ రూపంలో చిల్లర మిగిలితే
అది మనకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకరోజు 100 ఫిల్స్ మిగిలింది. ఆ 100 ఫిల్స్ అలాగే 10 డేస్ మీరు అలాగే ఎత్తిపెట్టుకున్నారంటే అది 1 దినార్ అయిపోతుంది. 1 దినార్ అంటే తెలుసు కదా, 300. 10 డేస్కి 300. మీరు ఏం పని చేయకపోయినా కూడా 300 వచ్చేస్తుంది. సో ఇలా కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం టెన్షన్ పడొద్దండి. వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఏజెంట్ని కండిషన్లు పెట్టుకొని మీరు డబ్బు కొంచెం చూసుకొని ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి హ్యాపీగా పని చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను చెప్పాలనుకున్న జాగ్రత్త అయితే మ్యాక్సిమం చెప్పానని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటే ప్రతి ఒక్కటి మీకు అర్థమై ఉంటుంది. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ 500 సబ్స్క్రైబ్కి చాలా దగ్గరగా ఉంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.